హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. కార్కమ్ ఇది మలయాళం హారర్ కామెడీ ఫిలిం. ఇప్పుడైతే సోనీ లీవ్లో తెలుగు డబ్బింగ్తో కూడా అయితే అవైలబుల్గా అయితే ఉంది. ఇంకా తెలుగు డబ్బింగ్ కూడా అయితే పర్వాలేదు, బాగానే అనిపించింది. ఇంకా ఇప్పుడైతే ఈ మూవీని అయితే చూసా. ఇంకా ఈ మూవీ ఎలా ఉంది మొత్తం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే క్వశ్చన్, ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఫస్ట్గా మూవీ స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే, మూవీలో ఇద్దరు ఫ్రెండ్స్ అయితే న్యూ ఇయర్ రోజు అయితే ఫుల్గా తాగి ఒక శ్మశానానికి అయితే వెళ్తారు. అక్కడైతే ఒక తెలియకుండా ఒక 5 సమాధుల మీద గుచ్చున్న సిలువలను అయితే పీకేస్తారు. అయితే ఆ సిలువలను పీకేసిన తర్వాత వాళ్ళకి ఏమైంది, అసలు వాళ్ళు ఏం ట్రబుల్స్ ఫేస్ చేసి ఎన్ని తెలుసుకోవాలంటే ఇంక మీరైతే మూవీ చూసేదే తెలుసుకోవాలి. ఇంకా ఈ ప్రాసెస్లో మూవీ ఎలా అనిపించింది అంటే, నాకైతే జస్ట్ యావరేజ్ ఫీలింగ్ అయితే అనిపించింది. మూవీలో మెయిన్గా అయితే కామెడీ అయితే కొంచెం వరకు అయితే సెట్ అయితే అయింది. అంతకుమించి అయితే మూవీలో అయితే ఏం లేదు. హర్రర్ ఎలిమెంట్స్ అంటే అసలు 0% కూడా హర్రర్ ఎలిమెంట్స్ అయితే ఉండవు మూవీలో అయితే. ఒక హర్రర్ కోసం పొరపాటు మూవీ చూస్తే మాత్రం మీరైతే ఫుల్గా డిసప్పాయింట్ అయితే అవుతారు. మూవీ స్టోరీ రైటింగ్ కూడా చాలా వీక్గా అయితే ఉంది. మూవీ వెళ్ళే ముందు అయితే మాత్రం ఎక్కడ మనకి ప్రెడిక్టబుల్గానే ఉంటుంది, కానీ ఎక్కడ అయితే కొద్దిగా ఇంట్రెస్టింగ్గా కానీ నెక్స్ట్ ఏం జరుగుతుందో అని తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ అయితే ఎక్కడైతే కలదు. రెగ్యులర్ ప్యారలల్ డ్రామా గానే వెళ్తా ఉంటుంది మూవీ అయితే. ఇంకా కొన్ని దగ్గర అయితే ఎడిటింగ్ అయితే చాలా చీప్ గా అనిపించింది నాకైతే. ఎడిటింగ్ అయితే మూవీలో చాలా వరస్ట్ గా కూడా అయింది. ఇంకా స్క్రీన్ ప్లే అని పర్వాలేదు, బాగానే ఉన్నాయి, కానీ ఆ ఎడిటింగ్ ఇంకా కలర్ గ్రేడింగ్ అయితే మాత్రం అంత అయితే సరిగ్గా అయితే సెట్ కదా. మెయిన్ గా మలయాళం మూవీస్ కి అయితే కలర్ గ్రేడింగ్ ఏనైతే మాత్రం చాలా పర్ఫెక్ట్ గా అయితే సెట్ అవుతుంది. విజువల్ గా కానీ చూడడానికి చాలా బాగుంటాయి. కానీ ఈ మూవీకి ఎందుకు అంతకైతే ఏం నచ్చలేదు. ఆ కలర్ గ్రేడింగ్ కానీ ఆ విజువల్ గా కానీ అంతకైతే సరిగ్గా అయితే సెట్ అయితే కాల. మూవీలో ఏదైనా మంచి ప్లస్ పాయింట్స్ ఉన్నాయంటే మూవీలో కామెడీ వరకు అయితే పర్వాలేదు, బాగానే సెట్ అవుద్ది. అండ్ చాలా దగ్గర అయితే రీజనల్ గా అంటే ఫోర్స్డ్ కాకుండా నార్మల్ గానే నవ్వొచ్చే రేంజ్ లోనే ఉంటుంది కామెడీ పరంగా అయితే మాత్రం. కానీ తప్పించి మూవీలో అయితే అంతకుమించి అసలు ఇంకేమైతే ఉండదు. అంటే కామెడీ తప్పించి ఇంకా హర్రర్ ఎలిమెంట్స్ ఇలాంటివి అయితే ఏం ఉండదు. ఇంకా కొద్దిగా థ్రిల్లింగ్ గా ఉన్నా కానీ, లేకపోతే స్క్రీన్ ప్లే కొద్దిగా టైట్ గా రాసినా కానీ ఇంకా మూవీ అయితే చాలా బాగుండు. స్క్రీన్ ప్లే కూడా అయితే చాలా నార్మల్గా ఉంటుంది, ఎక్కడ మనకైతే ఎంగేజ్ చేయదు. కాబట్టి ఆ స్క్రీన్ ప్లే కూడా అయితే అంత వరకు అయితే సెట్ అయితే కాదు. ఇంకా దీంతో చూడంగా హర్రర్ ఎలిమెంట్స్ అయితే అబ్బా ఇంకా తల దింగుతాయి. అసలు ఏమైనా కొంచెం అంటే కొంచెం కూడా సెట్ అయితే కాదు హర్రర్ ఎలిమెంట్స్ అయితే. ఇంకా హర్రర్ ఎలిమెంట్స్ అంటే హర్రర్ క్యారెక్టర్లో యాక్ట్ చేసిన వాళ్ళు అయితే చూస్తుంటే వాళ్ళని చూస్తుంటే నవ్వు వస్తుంటుంది. వాళ్ళ యాక్టర్ పర్ఫార్మెన్స్ కూడా అయితే చాలా వీక్గా అయితే ఉంటుంది. అంటే మెయిన్గా హర్రర్ ఎలిమెంట్స్ అంటే హర్రర్ క్యారెక్టర్లో చేసిన వాళ్ళ యాక్టర్ పర్ఫార్మెన్స్ కూడా అయితే ఏమంత అయితే ఉండదు, చాలా రెస్ట్గా అయితే ఉంటుంది. ఇంకా చాలా దగ్గర అయితే చాలా క్రింజీగా కూడా అయితే అనిపిస్తుంది. కాకపోతే మిగిలిన యాక్టర్ అంటే నార్మల్గా ఉన్న యాక్టర్స్ వరకు అయితే మాత్రం యాక్టింగ్ పరంగా కామెడీ టైమింగ్ ఇవన్నీ బాగానే చేసిండ్రు, బాగానే సెట్ అయితే అయ్యాయి. కాకపోతే ఆ హర్రర్ ఎలిమెంట్స్లో చేసిన వాళ్ళు అయితే మాత్రం చాలా వరస్ట్గా అనిపించింది నాకైతే, చాలా క్రింజ్ కూడా అయితే అనిపించింది. సో ఓవరాల్గా మూవీ అయితే నాకైతే యావరేజ్ బిలో యావరేజ్గా అయితే అనిపించింది. అండ్ వన్ టైం వాచబుల్ మూవీ, అంటే అది కూడా కొద్దిగా కామెడీ ఉంది కాబట్టి చూడాలనుకుంటే చూడండి, సోనీ లీవ్లో అయితే ఉంది. ఇది ఈ మూవీ రివ్యూ అయితే. ఇంక ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇంక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి.